దాడులు. దాడుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆయన పరిపాలన చాలా దాడులు జరిగినాయి. కానీ కాబట్టి అయినా కూడా మనం వినుకొండ లాంటి సంఘటనలే ఖండిస్తాం. ఎందుకంటే నేరం జరిగినప్పుడు వాడే పార్టీనా ఈ పార్టీనే కాదు, కనీసం శాంతి భద్రతల కోసమైనా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం దొరికినట్టే. ఈ రోజున మొన్న ఒక టీవీ షోలో నృత్య ప్రదర్శన చేస్తూ అమ్మోరి యొక్క నాట్యం చేస్తూ ఆ ప్రధాన నాట్యకారుడు సాక్షాత్తు కోడిపిల్లని చేతిలో పట్టుకొని పేక కోరికాడు. దాంతో జంతు ప్రియులు వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేస్తే అతని మీద కేసు కట్టారు. ఆ టీవీ షోకి నోటీస్ ఇచ్చారు. అంటే కోడిపిల్లకే అంత రక్షణ ఉన్నప్పుడు, నడి రోడ్డు మీద 2 చేతులను నరుకుతున్నప్పుడు, మెడని కోడిపిల్లలాగా నరుకుతున్న క్రైమ్ మీద కూడా అది ఉండాలి. దాని రాజకీయ కోణం కాదు, అసలు రాజకీయ కోణంగానే శాంతి భద్రతను చూడకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్, ఇన్స్టెంట్ ఈజ్ ఇన్స్టెంట్. ఇలాంటి వాటి కనుక ఇంకా 4-5 ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే, అయ్యో ఏంటి ఇలా దారుణంగా నరికారా ఏంటి అని కర్ణాటక బెంగళూరు ఎయిర్పోర్ట్లో అడిగారు నన్ను, ఏంటి సార్ బాలకోట గారు ఈ దారుణం అని. వాటిని ఖండించగలిగితేనే, ఖండించాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాన్ని మాత్రం రాజకీయం చేయకూడదు. నేరానికి రాజకీయం ఏంటి సార్ వాసు గారు? నేరానికి రాజకీయం ఏంటి? దొంగతనానికి రాజకీయం ఏంటి? దుర్మార్గానికి రాజకీయం ఏంటి? రాజకీయం అనేది అసెంబ్లీలో ఉంటుంది, రాజకీయ పార్లమెంట్ ఉంటుంది, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధినే చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటే నాకు తెలిసి. మేము కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రజలు ఏం ఆశించాలి, ఏం కావాలనుకున్నారు, ఎంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. నేను మొన్న చెప్పాను కదా, 2 అంశాలు ప్రజలు గెలిపించడంలో. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలనుకున్నారు, ఉపాధి కావాలనుకున్నారు, ఉద్యోగాలు, అమరావతి, పోలవరం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ఓట్లేశారు. 2, ఆంధ్రప్రదేశ్లో దాష్టీకాలు ఉండకూడదు, దాడులు ఉండకూడదు, హత్యలు ఉండకూడదు, శిరోమండనాలు ఉండకూడదు, మూత్ర విసర్జన ఉండకూడదని ఓట్లేశారు. ఈ 2 కూడా కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళాలి. మరీ 24/7 అన్నట్టుగా న్యూస్ ఛానల్ అన్నట్టుగా పొద్దుగూకులు రాజకీయం మాట్లాడిన ప్రజలు మాత్రం వినరు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదు ఏముంది మాకేం తెలియదు చెప్పండి. ఆయన కేసులు తెలియదా, ఆయన పరిపాలన తెలియదా? 5 సంవత్సరాలు అలసిపోయాం కదా సార్, చెమటలు పట్టించాడు కదా, చొక్కా ఎప్పకుండానే చెమటలు పట్టి మాకు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పదే మాట్లాడి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచినట్టు అవుతుంది. మీకు ఒక మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఉండే అంటే అప్పట్లో మిగిలిన పార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పోయారు. ఎందుకంటే ఆయన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి కాబట్టి. వీళ్ళే చెప్తున్నారు కదండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం తగ్గించి అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడి ఇది చేసి చూపించాం అనేది చెప్పాలి. 45 రోజులైంది ప్రభుత్వం వచ్చి, కేంద్రం నుంచి ఇంకా సహాయ సహకారాలు అందాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా కేంద్రం ఇప్పటికే ఇవ్వాలి. పార్లమెంట్ అక్కడ కూడా పార్లమెంట్ జరుగుతుంది, తప్పనిసరిగా పనిచేసి చేపట్టాలి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు 35 హత్యలు జరిగాయి 45 రోజులు అంటే ఏదో అక్కడక్కడ ఆకాయితాలు జరిగినాయి. దానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించి కారకులైన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కుక్కలి పిల్లలు చనిపోయింది కూడా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం ఖాతాలో వేస్తే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఇంకో విషయానికి శ్రీరెడ్డి గురించి మాట్లాడితే, ఇప్పుడు గతంలో వీళ్ళు మర్యాద గురించి వీళ్ళు మాట్లాడతారు. శ్రీరెడ్డి అని ఒక మహిళ, ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో మహిళను పూజించబడేటువంటి ఈ దేశంలో ఒక మహిళ అలా ఒక అశ్లీలతత్వాన్ని ప్రదర్శించి అది మొత్తం ఒకరికి కాదు అందరికి అవమానం. మన దేశంలో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక నారీ శక్తిగా మనం ఇక్కడ పూజిస్తాం నారిని. అలాంటి విషయంలో ఒక మహిళ ఉండి నువ్వు అశ్లీలతత్వాన్ని ప్రదర్శించుకుంటూ అది చెప్పాలన్నటువంటి భాష, చూడలేనటువంటి భాష, కుటుంబ సమేతం కూర్చుంటే ఒకవేళ ఆ ఫోన్లో ఆ పోస్ట్ వస్తే ఇట్లా ఆ పక్క ఫోన్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తుంది. అది అలాంటి అంటే నీచమైనటువంటి భాషలు వాడుకుంటూ తన తండ్రి వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరిని కానివ్వండి ఇలా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి మర్యాద గురించి మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి వారి అధికార ప్రతినిధులు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి ఈరోజు మాట్లాడుతుంటారు కదా, మర్యాద అని చెప్పేసి, వాళ్ళకు హోదా అని చెప్పేసి, వాళ్ళ పరువు ప్రఖ్యాతులను మాట్లాడేసి అప్పుడు ఏమైంది 5 సంవత్సరాల కాలం నుంచి ఈ యొక్క శ్రీరెడ్డి అనే మహిళకి వైసీపీ పార్టీలో ఏ విధమైన హోదా లేకున్నప్పటికీ ఆమెను పక్కకు పెడదాం, ఆమె విజ్ఞతగా వదిలేయండి. ఎందుకంటే మహిళను దూషించడము, మహిళని ఒక విమర్శించడం అనేది మా యొక్క పార్టీ సిద్ధాంతం కాదు, మా యొక్క ఏమంటారు సంస్కారం కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే
మీ పార్టీ కాని వాళ్ళకు వదిలేద్దాం, మీ పార్టీలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకేమైంది, నీ బుద్ధి ఎక్కడ పోయింది? పేర్ని నాని కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ఇలాగ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి సంబంధం లేనటువంటి విషయాలలో కూడా మా భువనేశ్వరమ్మ గారిని ఏ విధమైన రాజకీయాల సంబంధం లేని వ్యక్తులు కూడా మహిళను కూడా ఆమెను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు నీకు సిగ్గు శరం లేకపోయిందా జగన్మోహన్ రెడ్డి? ఇది ప్రజలు చూడలేదు అనుకుంటావా? ప్రజలు అందుకే నీకు ఈరోజు ఈ మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇష్టం ఉన్నట్టు విర్రవికి మాట్లాడితే, మదమెక్కి మాట్లాడితే ఖచ్చితంగా అదం పాతాళానికి తొక్కేస్తారు ప్రజలు. థ్యాంక్ యూ డాక్టర్ ఏఎస్ రావు గారు, బాల్కోటే గారు, రామ్ కుమార్ గారు, శివపార్వతి గారు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు.